ముందుగా మనము కథ గురించి చెప్పుకున్నాం కదా. రాసిన ప్రతి ఒక్కడికి తన కథ చాలా గొప్పగానే ఉంటుంది. అయితే కథ రాసేవాడు నిర్మాతని ఒప్పించాలి. కథ దర్శకుడి దగ్గరికి వెళ్ళేటకుంటే దర్శకుడిని ముందు ఒప్పించాలి. ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే దాదాపు దర్శకులే కథలు రాసుకుంటున్నారు కాబట్టి కథ కూడా అనే ప్రత్యేక అవసరం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు ఆ దర్శకుడు కూడా ఆ కథను పగడ్బందీగా అనుకున్నప్పుడు తన విజువలైజేషన్ ఒక స్థాయిలో ఊహించుకున్నప్పుడు ఇదంతా నిర్మాతకి చెప్పలేడు. కాబట్టి ఒక పాయింట్లో కథను చెప్పగలగాలి. ఉదాహరణకి రాముడు మనము పరమ దుర్మార్గుడు అని చెప్పి అనుకున్నాం. ఆ పరమ దుర్మార్గుడు ఎలా అయినాడు, ఏ పరిస్థితుల ప్రభావం వల్ల అతను దుర్మార్గుడిగా మారాడు, రాముడని అంత సాఫ్ట్గా ఉన్నటువంటి వాడు దుర్మార్గుడిగా మారిన విధానం ఎలా ఉంటుంది సార్, కొత్తగా ఇలా చెప్పదలుచుకుంటున్నానని చెప్పేసి ఆ స్క్రీన్ ప్లే ఒక మెరుపును కానీ మనం నిర్మాతగా చెప్పగలిగితే దాన్ని వన్ లైన్లో కథ చెప్పడము అంటారు. కథని 3 రకాలుగా రాసుకుంటారు. ఫస్ట్ ఒక లైన్లో కథ రాసుకోవడం, తర్వాత సూక్ష్మంగా కథ రాసుకోవడం, తర్వాత ఎలాబొరేట్గా రాసుకోవడం, దాని సీన్లుగా డివైడ్ చేసుకోవడం, ఆ తర్వాత డైలాగ్స్ రాసుకోవడం, ఆ తర్వాత స్క్రీన్ ప్లే రాసుకోవడము, దాన్ని షార్ట్ డివిజన్ చేసుకోవడం, మేకింగ్గా ఆ ప్లేస్కు వెళ్ళేంత వరకు కూడా నిత్యనూతంగా మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటుంది. అదే కథ. సినిమాకు ఉండేటువంటి కష్టము అదే, సినిమాకు ఉన్నటువంటి సౌందర్యము అదే.